ఓకే, మన ప్రభు అయిన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వర్షానికి కూడా మీరెంతో ఆసక్తితో మీరు వచ్చారు. ప్రభు మీ యొక్క ఆసక్తిని చూస్తున్నాడు. అప్పుడప్పుడు వైరాగ్యం అంటారు కదా, మీరు వినపడుతున్నారు కదా, వైరాగ్యము, నిరీక్షణ అంటారు కదా, నిరీక్షణ, వైరాగ్యము. ప్రతి క్రైస్తవుల జీవితంలో ఆ అలవాటు ఉండాలి. వారుదా బాగా ప్రకాశమయంగా వెలిగే జ్యోతులుగా మారుతారు. వర్షానికి కూడా వస్తున్నారు అంటే వాళ్ళకి ఏముంది, గుండెల్లో వైరాగ్యము ఉంది. మరి వర్షం పడితే ఎర్ర ప్రార్థనకు పోయేది, ఇంట్లో వండుకుందాంలే, వచ్చే వారం చూసుకుందాం అన్నవాడు నిరుత్సాహపరురాలు అని ఏది చూడకుండా, బైబిల్ రాయపడి ఉంది, సమయం ఉన్నా లేకపోయినా ప్రభుని వెంబడించేది నేర్చుకోవాలంట. అట్లా ఉండేటప్పుడుదా మనం విశ్వాస ఎదుగుదలలో మనం ఎదగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. దానికి రోల్ మోడల్ ఎవరిని చెప్పరు, మమ్మల్నే మేము చెప్పుకుంటాం. ఎందుకంటే మేము దాంట్లో పర్ఫెక్ట్గా ఉంటాం. కొద్దిగా తగ్గించిన బయట వాళ్ళని చెప్పేదానికంటే మీరు మమ్మల్ని రోజు చూస్తున్నారు కదా, కాబట్టి మమ్మల్ని ద్వారా మీరు అది తెలుసుకుంటే బాగుంటుంది. నాకు కూడా ఫీవర్ ఉంది, చలి, లైట్గా కోల్డ్ ఉంది. ఓకే, అలసట ఎక్కువ, తిరిగి పరిచయకి వెళ్ళి బయటికి వెళ్ళటం వలన, మంచుకు తిరగటం వలన నాకు ఆరోగ్యం బాగలేదు నిన్నటి నుండి. అయినా ప్రభు మందిరంలోకి వెళ్ళిపోవాలన్న నిరీక్షణతో వచ్చేసాను. ఆమేన్. అందువల్ల రోల్ మోడల్ని ఎవరని చెప్పినాను, అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటుని మీరు నన్ను పోలి నడుచుకోండి. అంటే జ్వరంలో కూడా నేను నిలబడుకొని వాక్యం చెప్పేదానికి వచ్చినాను. నేను అనుకుంటే పాస్టర్ అమ్మ ఉన్నారు, నిరంజన్ బ్రదర్ ఉన్నారు, మదన్ ఉన్నారు, ఎవరికొకరికి చెప్పచ్చు. బయట నుండి కూడా మనుషులను పిలిపించవచ్చు. ఇంట్లో చల్లగా నిద్రపోవచ్చు. ఈ వర్షానికి రావాల్సిన చల్లరైతే ఏంటి, ఒకవేళ వర్షాన్ని తడిస్తే నాకేమైనా అయిపోతుందేమో అన్న భయం ఉంటే ఇంట్లోనే ఉండేవాడిని. ఓకే, యెహోవా ఈరే, దానికి అర్థం తెలుసా, ఆయన చూసుకుంటాడని. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ఈరే అంటే ఆయన చూసుకుంటాడని. అప్పుడు ఆయన చూసుకునేవాడు మనకు ఉన్నాడు కాబట్టి నిరీక్షణ అనేది మన గుండెల్లో ఎప్పుడూ ఉండాలి. ఆమేన్. మీరందరూ ఒక చిన్న ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్తాను, ఈ సంవత్సరం అంతా నేను ఒక్క ఆదివారం కూడా మిస్ అవ్వకుండా నీ సన్నిధికి నేను రావాలి నాయన ఈ సంవత్సరం అంతా అని ఒక నిమిషం అందరం తలలోంచి ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన. ఇది మొదటి ఆదివారం, ఈ సంవత్సరం మొదటి ఆదివారం. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. అందరం మీ తలలోంచి ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ సంవత్సరం అంతా నీ కృప నాకు తోడుగా ఉంచు. ఈ సంవత్సరం అంతా నీ సన్నిధికి నేను రావాలి. ఈ సంవత్సరం అంతా నేను నీతో కూడా గడపాలి సమయాన్ని. ఏ ఒక్క ఆదివారము నేను పొరపాటున ప్రభువా నేను మానేసుకోకూడదు. నా సొంత పనులు పైన, నా సొంత కార్యాలు ఉన్నా, ఒకవేళ నా ఆరోగ్యం క్షీణించిన, నేను మాత్రం నిన్ను ఎడబాయకూడదు. నీ సన్నిధికి వెళ్ళేది నేను ఎడబాయకూడదు. ఈ సంవత్సరం అంతా నీ మందిరానికి నన్ను నడిపించు. నీ దీవెనల చేత నన్ను నింపు. నీ బలము చేత నన్ను నింపు నాయన. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు నా కృప నీకు ఇస్తానంటివే. ఆ కృప నాకు ఇయ్యా, ఆ కృప నాకు దయచేయి. ఈ సంవత్సరం అంతా మీరు నన్ను నడిపించండి, నన్ను, నా కుటుంబాన్ని ప్రభువా మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరు ప్రార్థన చేసుకున్నారు. అలా తప్పిపోకుండా జాగ్రత్తగా ఉండండి. ఒక క్రిస్టియానిటీ వచ్చి ఒక పెద్ద యుద్ధం, ఒక పెద్ద వైరాగ్యమైన లైఫ్. లోకస్తులకి మనకి ఎంతో తేడాలు ఉండి, లోకస్తుడు 4 అబద్ధాలు మాట్లాడి, 4 మోసాలు చేసి, 4 కడుపులు కొట్టి బతుకుతాడు.
అయితే క్రైస్తవుడు నీతిగా ఉండి పరిశుభ్రంగా ఉండి తన జీవితాన్ని బ్రతుకుతాడు. ఇదిదా తేడా. ఓకే, కాబట్టి ఏ జీవితం బెస్ట్ మీరు అనుకుంటే ఏ జీవితం మీకు బెస్ట్? యేసులో ఉండే జీవితం ఉందా? చాలా బెస్ట్ అయిన లైఫ్ అది. నేను చెప్పగలుగుతా, ధైర్యంగా నిబ్బరంగా చెప్పగలుగుతా నేను. అప్పుడు మనం ఆలోచన చేద్దాం. వాక్యంలో మనం శ్రద్ధగా కొన్ని విషయాలు మనం చూసామంటే చాలా సంగతులు రాయబడి ఉన్నాయి బైబిల్లో. యేసయ్యని పట్టుకున్న వాళ్ళ లైఫ్గా చాలా వండర్ఫుల్గా వాళ్ళ గురించి నలుగురు మంచిగా చెప్తారు బయట. అరే మంచివాళ్ళురా, మంచి వ్యక్తిరా అట్లని చెప్తారు. ఇదే లోక సంబంధం చెప్తారండి, చెప్పరు వాళ్ళ గురించి ఒక్క చిన్న మాట కూడా అస్సలుగా రాదు. రెండు డిఫరెంట్ ఇదిదా. ఆ క్రిస్టియనిటీ లైఫ్ నుంచి మనం చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. అదిదా చాలా వండర్ఫుల్ అయిన లైఫ్. ఓకే, ఎట్ట పడితే అట్ట బతికేది కాదు బ్రతుకు. ఎట్టదా బ్రతకాలన్నద్దా బ్రతుకు. చెప్పండి, ఎట్టంటే అట్ట బ్రతికేది కాదు బ్రతుకు, ఎట్టదా బ్రతకాలన్నద్దా బ్రతుకు. ఇది బైబిల్ చెప్పేస్తుంది ఆ విషయం. ఎట్టదా బ్రతకాలన్నది బైబిల్ నేర్పిస్తుంది. ఎట్టంటే అట్ట బతకచ్చు అనేది లోకం నేర్పించేస్తుంది. ఎట్టన్నా బతకచ్చురా అని. అయితే బైబిల్ మటుకు ఎట్టదా బ్రతకాలన్నది నేర్పిస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వాక్యంలోకి వెళ్ళిపోదాం. యెహోషువ రాసిన గ్రంథం 1వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుదాం. యెహోషువ రాసిన గ్రంథం 1వ అధ్యాయం. జోషువ 1வது அதிகாரம் 6வது வசனத்தை வாசிப்போம். ఓకే, తెలుగులో ఒకరు చదవండి. యెహోషువ 1వ అధ్యాయము 6వ వాక్యం, పేజీ నంబర్ 176 తెలుగు. ఓకే, కంటిన్యూ. యెహోషువ 1వ అధ్యాయము 6వ వాక్యం. ఒరే ఏం చేస్తున్నారు? నిన్ను విడువను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, వారికి ఇచ్చేదనని నేను వారు పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నీవు ఈ ప్రజల స్వాధీనమును చేసేదవు. చాలు. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు మనతో చెప్తున్న మాట, నిన్ను విడవను ఎడబాయను. మన దేవుడు మనతో కూడా అంటున్న మాట ఇది. మన ప్రభు ఈ ప్రపంచాన్ని కలుగు చేసిన జగదుత్పత్తి అయిన సర్వోన్నతుడైన దేవుడు, మహనీయుడైన మన ప్రభు మనకు చెప్తున్న మాట ఇది. నేను నిన్ను విడవను ఎడబాయను. ఈ యొక్క జర్నీలో మనం వెళ్ళేటప్పుడు, ఈ యొక్క యాత్ర ఇది ఒక జర్నీ అంటారు. మన లైఫ్ అంతా ఒక జర్నీ. గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఈ జర్నీలో వెళ్ళేటప్పుడు చాలామంది మనల్ని వదిలిపెట్టిపోతారు, చాలామంది మనల్ని మర్చిపోతారు, చాలామంది మనకు దూరం అవుతూ ఉంటారు. అయితే మన ప్రభు మట్టుగా ఏమంటున్నాడంటే, నేను నిన్ను విడవను నిన్ను ఎడబాయను అంటున్నాడు. చెప్పనవదు. భార్యని భర్త వదిలిపెట్టచ్చు, భర్తని భార్య వదిలిపెట్టచ్చు, తల్లిదండ్రులు పిల్లలు వదిలిపెట్టచ్చు, పిల్లలను తల్లిదండ్రులు వదిలిపెట్టచ్చు. ఎవరో ఒకరు ఎడబాస్తూనే ఉంటారు లైఫ్లో. వెళ్ళేటప్పుడు ఎడబాపు అన్నది లేదు అనటానికి వీలు లేనే లేదు. కట్టుకున్న భర్త కూడా ఎడబాస్తాడు. చెప్పనవుదయన్ని సొసైటీలో నేను అవన్నీ చూస్తున్నాను కాబట్టి చెబుతున్నా. నేను సొసైటీలో నేను చూస్తున్నా. ఒక ఆమె అంటది తన భర్త దగ్గర, నేను అట్టదా ఉంటా, నీకు అవసరం అయితే నువ్వు వెళ్ళిపో అంటుంది. మీకు అర్థమైపోవాలా? నేను అట్టదా ఉంటా అంటే ఏంది? ఏమంటుంది?
నా అవసరం లేదు అంటుంది. అంటే ఎడబాసే వాళ్ళు లైఫ్లో ఉంటనే ఉంటారు. అయితే మన దేవుడు మాత్రం చూడండి, ఆయన మన దగ్గర అంటున్నాడు, నేను నిన్ను విడవను, ఎడబాయను, నేను వదిలిపెట్టను. ఎప్పుడు నిన్ను ఏ సందర్భాన నిన్ను వదిలిపెట్టను, ఏ సందర్భాన నిన్ను ఎడబాయను, దూరంగా అవనేవను. నేను నిన్ను వదిలిపెట్టి ఒక అడుగు దూరంగా వెళ్ళపోను. నేను ఎప్పుడు నీతోనే ఉంటాను అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. చప్పలు కొట్టండి, చెప్తాను, గట్టి కొట్టండి ఇంకా. ఆమేన్. అంటే ఆయన మనతో కూడా ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన ఏమనుకున్నాడు? మనతో కూడా ఉండాలని. మన దేవుడు, మనం ఆరాధిస్తున్న మన ప్రభు, జ్యోతిమయుడైన దేవుడు మనతో కూడానే ఉండాలని ఇష్టపడుతున్నాడు, మనతోనే ఉండాలనుకుంటున్నాడు. ఎవరికి దొరుకుతుందండి ఇంత పెద్ద భాగ్యము? ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నేనెందుకు నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. మన ధన్యత అండి అది. మన దగ్గర ఉన్న డబ్బు వెళ్ళిపోతుంది, మనం సంపాదించుకున్న వస్తువులు వెళ్ళిపోతాయి, మనకున్న ఆస్తులు పోతాయి, మనం సంపాదించుకున్న ఉద్యోగం ఒకరోజు మనల్ని వదిలిపెట్టిపోతుంది. 60 ఏండ్లు అయిందంటే నిన్ను బయటికి గంటేస్తారు గవర్నమెంట్. ఇకంతే నీకు వయసు అయిపోయింది, వెళ్ళిపో. అయ్యా ఇన్నేండ్లు గొడ్డాలు కష్టపడినా ఈ పని నన్ను వదిలిపెట్టలేను నాయనా అటన్న అన్న అవుతుందా? నేను కొంతమందిని చూస్తున్నా, చెప్పాలి మీకు. ఒకరు రిటైర్డ్ అయ్యారు. రిటైర్డ్ అయిన తర్వాత ఆ పని మీదకి పోతారు, పాత పని మీదకి. ఒక రిటైర్డ్ అయ్యారు కదరా, ఎందుకు ఇక్కడికి వస్తున్నారని ఆలోచన చేస్తే మనసంతా ఎక్కడ ఉందంట? దాని పని మీదనే ఉంది. అప్పుడు వాళ్ళకి దాని మీద ఎక్కువ మనసు ఉంది కాబట్టి రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఆ పనిని ఎడబాసే మనసు వాళ్ళకి లేదు. అప్పుడు గమనించాలి దేవుని బిడ్డలారా, మనం సంపాదించుకున్న ఆస్తులు కానీ, డబ్బు కానీ, మన ఉద్యోగాలు కానీ, విలువైనది ఏవైనా కానీ ఒకరోజు మనం వదిలిపెట్టిపోతాయి. అయితే మన దేవుడు చూడండి, మన దగ్గరే ఉండాలని, మన మధ్యలోనే ఉండాలని, మనతోనే రావాలని ఇష్టపడుతున్నారు. చప్పలు కొట్టండి, హల్లెలూయా. అంత గొప్ప దేవుడు ఆయన. మనకు కలిగిన వాళ్ళందరూ వదిలిపెడతారు, డబ్బును చూసి మనతో వస్తారు. మన దగ్గర డబ్బు ఖాళీ అయిందా, అక్కడి నుంచి ఖాళీ చేస్తారు వాళ్ళు మెల్లగా.
ఆ రిటైర్డ్ అయ్యేంతవరకు చూడండి, వెనకాలనే ఎదురుగుతారు, నాయన అమ్మ నాయన అమ్మ నాయన అమ్మ అని. అంత లాగేసుకున్న తర్వాత ఎటపోతే నాకేముందని అనుకుంటారు. ఆ రిటైర్డ్ అయ్యేంతవరకు, ఆ డబ్బు చేతులకు పడేంతవరకు వెనక్కునే తిరిగే వాళ్ళు ఉంటారు. మన ప్రభు ఎవరంటే, ఒకవేళ నీ బంధువులు నీకు కలిగిన వాళ్ళు వదిలిపెట్టిపోతారేమో కానీ దేవుడు మాత్రం నేను విడవడు, ఎడబాయడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మోషే దైవజనుడు ప్రార్థన చేస్తాడు. అది ఎక్కడుందని కొద్ది కనిపెడదాం. ఎన్ సమూహం ఉనకు మిన్బాగ సెల్లం. నిర్గమాకాండం యాత్రాగ 33 நினைக்கிறேன், 33వ అధ్యాయం 33:14 చదవండి అయ్యా. అంతకు ముందుగా అంతకు ముందుగా 12 చదవండి. మోషే యెహోవాతో ఇట్లా నేను, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పోనీమని నువ్వు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలపవలేదు. నీవు నేను పేరు పెట్టి నిన్ను ఎరిగి ఉన్నానని, నా కటాక్షం నీ కలుగునని చెప్పి తిని కదా. కాబట్టి కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గము నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును, చిత్తగించుము. ఈ జనులు నీ ప్రజలే కదా అనేను. అందుకు నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలుగు చేసేదను. 15 చదవాల. మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకము. నా ఎడల, నీ ప్రజల ఎడల నీ కటాక్షము కలిగిందని దేని వలన తెలియబడును? నీవు మాతో కూడా వచ్చుట వలనే కదా. చప్పలు కొట్టండి. మోషే దగ్గర దేవుడు అంటాడు, మోషే, ఈ 6 లక్షల మంది పైబడి ఉంటున్న ఈ జనాభాని నువ్వు అరణ్యంలోకి తీసుకెళ్ళు, నా సన్నిధి మీకు పంపిస్తాను అన్నాడు. ఏమన్నాడు? ఏం పంపిస్తాడంట? సన్నిధి అంటే వేలాది కోట్ల దేవదూతలు, ఒక సమూహం, వేలాది కోట్ల ఒక సమూహం దేవదూతల్ని ఆయన సన్నిధిని పంపిస్తాను అన్నాడు. మోషే ఒప్పుకోలే. అయ్యా, సన్నిధి ఏంటి రావటం? నువ్వే రావాలి మాతో కూడా, నువ్వు వస్తేనే నాయన అంటున్నాడు. ఆ మాటే 15లో రాయపడింది. మోసే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోదుము. నా ఎడల, నీ ప్రజల ఎడల నీకు కటాక్షము కలిగిందని దేని వలన తెలియబడును? నీవు మాతో కూడా వచ్చుట వలనే కదా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడే రావాలని మోషే ఇష్టపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మనం కూడా మనతో కూడా ఎప్పుడు దేవుడు ఉండాలని ఇష్టపడాలి. మనతో కూడా ఎప్పుడు ప్రభు ఉండాలని, యేసయ్య ఉండాలని ఇష్టపడాలి. ఎంతమంది అట్లా మనం ఇష్టపడుతున్నాం? ఒకసారి ఏం జరిగిందంటే, ఒక ఆయన ఉద్యోగానికి వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు ముసుగుల్లో ప్రార్థన చేసుకున్నాడు. ముసుగుల్లో అని. ఇక లంచ్ బ్యాగ్ తీసుకొని, బైక్ తాళం తీసుకొని అట కడప కట్ట దాటాడు. దాటగానే ఒకరు హచక్ అట్ అన్నారు. ఏమన్నారు? హచక్ అన్నారు. చెచ్చి మై నీళ్ళు తీసుకురా అన్నాడు. ఇంతసేపు ముసుగుల్లో ప్రార్థన ఏంది? దేవుడు నీతో కూడా రాయ్యా, నీ సన్నిధి రాయ్యాన్ని ప్రార్థన చేసుకున్నాడు కదా. మళ్ళీ తుమ్మితో మళ్ళీ ఎందుకు ఇంట్లోకి పోయాడు? మరి తుమ్మితో ఎందుకు పోయాడు? ఒక ఆమె కాయగూరలు తెచ్చేదానికి మార్కెట్కి వెళ్తుంది. వెళ్ళేటప్పుడు ఒక పిల్లి అడ్డం వచ్చింది. అది గండి పిల్లి వచ్చిందంట. ఏం పిల్లి వచ్చింది? ఆ గండి పిల్లి వచ్చిందంట. ఇక
మార్కెట్కి పోయాము, ఆ రోజు పోలా. మరుసటి రోజు పోయింది, వాళ్ళ ఇంటి ఆయన తిడుతున్నాడు, గండి పిల్లలు రావటం ఏంది, నువ్వు మార్కెట్ పోవటమే, మీకు తెలియదులేండి, గమ్ముడుకోండి. అమ్మాయి మనం ప్రార్థనకు పోయేవాళ్ళం, అమ్మాయి మనకేం జరుగుతాయి, నీకు తెలియదు, గమ్ముడుకోండి. ఇప్పుడు కూడా ఆంధ్రాలో గడ్డపార అడ్డం వస్తే ఎవరు బారు, నాకెడ తెలుసు అంటారా. మేము అప్పుడప్పుడు ఊళ్ళకి ఎత్తంలేండి, మా సినమ్మ ఊళ్ళకి. ఎవరన్నా ఈ వ్యవసాయకులు పని చేసుకునే వాళ్ళు గడ్డపార తెచ్చిండ్రంటే ఎదురులో వస్తూ ఉంటే మా సినమ్మ ఎవరెవరు ఎట్రారా 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 ఇట్రా 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 కాసేపు ఉండు, యాంది ఏం పోయేటప్పుడు నాకు ఆపుతుంది అని నేను, నీకు తెలియదు లేరా గమ్ముడు కొండరా అంటుంది నన్ను. యాన్సనమ్మ అంట, ఉండరా మళ్ళీ పోదు అట్లా అంటుంది. అప్పుడు నేను కనుక్కున్నాను, ఎందుకు ఇలా ఆపుతున్నావు, ఏంటి విషయం అంటే అని చెప్పుకొచ్చాను. చాలామంది ప్రార్థన చేస్తారు, దేవుని సన్నిధి రావాలనుకుంటారు, దేవుడు నాతో కూడా ఉన్నాడని చెప్తారు. ఈ మాట చెప్తారే కానీ దానికి తగినట్లుగా వాళ్ళ ప్రవర్తనలు ఉండవు. నేను ఎక్కడికి వెళ్ళినా నా దేవుని సన్నిధి నాకు వస్తుంది, నా దేవుడు నాకు తోడై ఉంటాడు, నా దేవుడు నాకు ఉన్నాడు, నాతో ఉన్నాడు అన్న సంగతి మర్చిపోతారు. మర్చిపోయి లౌకికమైన ఇకలోక సంబంధమైన కార్యాల్లో అలా తలంపు కలిగిన వాళ్ళై బ్రతుకుతూ ఉంటారు. అయితే ప్రభు అంటాడు, నేను పొరపాటున నిన్ను విడవను, ఎప్పుడు కూడా ఎడబాయను అంటాడు. అంటే ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉండాలని ఇష్టపడుతున్న దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆ మాట ఎవరన్నా చెప్పగలుగుతారండి? ఇంట్లో ఉండే కోడలు చెప్తుందా, అత్త నేను నీతోనే ఉంటాను అత్త అంటుందా? అనదా. అదేలాగా కుమారుడు, పెళ్ళైన కొడుకు ఆ మాట అనగలుగుతాడా? అనగా లైఫ్లో ఎవరో ఒకరు మనల్ని ఏం చేస్తారు, ఎడబాస్తని. మనము ముద్దుగా సాక్కున్న కూతురు కూడా ఒకరోజు మనం వదిలిపెడుతుందండి. ఎన్ని బంగారాలు నువ్వు దిగేసినా, ఎన్ని రూపాయలు ఖర్చులు పెట్టినా, ఎన్ని రకాలుగా ముద్దుగా చూసుకున్నా, భర్త అనే ఒక పార్ట్నర్ రాగానే ఖచ్చితంగా ముద్దుగా చూసుకున్న కూతురు కూడా నిన్నేం చేస్తుంది, ఎడబాసేస్తుంది. ఎడబాపు అనేది నీ జీవితంలో అప్పుడప్పుడు చూస్తూ ఉంటావు. నువ్వు బ్రతికున్న దినాలు చూస్తూనే ఉంటావు. భార్య రాగానే కొడుకు ఎడబాస్తాడు, ప్రత్యేకతను వచ్చేస్తుంది. ఎడబాయిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎవరంటే నువ్వు ఆరాధిస్తున్నా నీ దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన నిన్ను విడవడంట, ఎడబాయడంట, విడవడేవిడవడంట. ఏ సందర్భాన్ని నిన్ను వదిలిపెట్టడు. బైబిల్లో యాకోబు మనకందరికీ తెలుసు, ఒక రేవు దగ్గర యేసయ్యని గట్టిగా పట్టుకొని రాత్రంతా పోరాడతాడు, విడవకుండా పోరాడటం వలన ఒక గొప్ప ఆశీర్వాదం సంపాదించుకున్నాడు, ఒక గొప్ప దీవెన పొందుకున్నాడు. అట్లా మన జీవితంలో మనం ఎప్పుడు కూడా దేవుని ఎడబాయకూడదు, ఆయన మనల్ని ఎడబాయనని చెప్తున్నాడు. కాబట్టి మనం దేవుని ఎప్పుడు కూడా ఎడబాయకుండా మనం కలిగిన వారమై ఉండాలి. ఆమేన్. మనకు కలిగిన అన్నీ ఒకరోజు పోతాయి. పోకుండా ఉండే ఒక ఆయన ఉన్నాడు, మనం ఆరాధిస్తున్న మన దేవుడు. ఆమేన్, ఆమేన్. ఓకే, మేము కూడా అప్పుడప్పుడు ఈ నిరీక్షణ మాటలు అప్పుడప్పుడు చెప్తా ఉంటాం. మేము కొన్ని సందర్భాల్లో అక్కడక్కడ చెప్తా ఉంటాం. మేము చెప్పేదల్లా అంటాము, యేసయ్య నడిపిస్తున్నాడు, యేసయ్య చేస్తున్నాడు, యేసయ్య దీవిస్తాడు, యేసయ్య సహాయం చేస్తాడు అటని చెప్తా ఉంటాను నేను. ఎందుకు చెప్పండి? ఆయన ఎల్లప్పుడూ మనల్ని ఎడబాయిన దేవుడై ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ఓకే, రెండో మాట ఒక దిక్కున ఉంది, అది చదువుదాం. చూడండి, రెండో మాట యెషయా రాసిన గ్రంథం 41:10. యెషయా 41:10. తెలుగులో చదవండి.
41 యెషయా రాసిన గ్రంథం 41వ అధ్యాయం అదేనా కదా? ఓకే అండి, 10 చదువు. నేను నీకు తోడుగా ఉన్నాను. చాలు ఆ మాట వరకు చాలు. నేను నీకు తోడుగా ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటేమో దేవుడు అంటున్నాడు నేను నిన్ను విడవను ఎడబాయను. మరి రెండో మాట అంటున్నాడు నేను నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు. ఇది ఎంత గొప్ప విషయం అండి. మనతో కూడా దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడంట. నీకు తోడై ఉంటాను, ఎప్పుడు తోడై ఉంటాడు. చాలామంది ఫ్రెండ్స్దా మనకెప్పుడు లైఫ్ అంతా తోడుగా ఉంటారు అనుకుంటారు. బంధువులదా మనకెప్పుడు తోడుగా ఉంటారని కొందరు అనుకుంటారు. బంధువు ఎప్పుడు వదిలిపెడతాడో తెలియదు మనకి. ఏంటండి, ఎప్పుడు వదిలిపెడతారో తెలియదు. అయితే దేవుడు అంటాడు నేను నీకు తోడై ఉందును, నేను ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు ఆయన. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. అప్పుడు ఆయన తోడుగా ఎప్పుడు ఉంటాడంట. దేవుడు తోడు మనకు ఉండాలి, ఎప్పుడు మనుషుల తోడు కాదు. ఎప్పుడు దేవుని తోడు అనేది మనకి ఉంటనే ఉండాలి. ఎందుకంటే ఏ సందర్భాన ఆయన మనకు తోడై ఉండిందంటే అన్ని సందర్భాల్లో మనల్ని ఏం చేస్తాడు, కాపాడుతాడు ఆయన. ఆయన తోడు మనకు ఉండిందంటే అన్ని సందర్భాల్లో మనల్ని ఆయన ఏం చేస్తాడు, కాపాడుతూనే వస్తాడు. అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండాలి, తోడై ఉండాలి. ఆయన తోడున్నామంటే మన జీవితాలు వర్ధిల్లుతాయి, ఆశీర్వదింపబడతాయి, దీవెనకరంగా మారుతాయి. యోసేపు చూడండి, పోతీఫరు ఇంట్లో ఒక కట్టు బానిసగా పనిచేస్తూ ఉన్నాడు. యోసేపుకు దేవుడు తోడై ఉండటం వలన ఆదికాండం 39వ అధ్యాయం, ఆదికాండం 39వ అధ్యాయం రెండో వాక్యం కలుగుడు చదువు. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తుని ఇంట నుండెను. 2 యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూసినప్పుడు. చప్పలు కొట్టండి. దేవుడు నీకు తోడే ఉండిందంటే నీకు మంచి ఆలోచనలు చెప్తాడు, మంచి ఆలోచనలు ఇస్తాడు, నీకు జ్ఞానం ఇస్తాడు, నీకు నేర్పిస్తాడు. ట్రైనింగ్. యోసేపుకు దేవుడు తోడుగా ఉండటం వలన యోసేపు ఎక్కడున్నా ఏమైందంట, వర్ధిల్లుతా ఉన్నాడు. ఎప్పుడు నీతో మొబైల్ పెట్టుకునే ఉంటున్నావు నువ్వు, ఏసై కదా తోడుగా ఉండాలి. ఎప్పుడు ప్యాకెట్లో ఎక్కడ పోయినా ఇట్టిట్ తగడుకునేది. నీతో కూడా మొబైల్ కరెక్ట్ జర్నీ చేస్తుందని చూస్తున్నావు నువ్వు. ఏంటంటే ఎప్పుడు కొననోడు ఒకడు కొనిండండి మొబైల్. ఎప్పుడు కొన్నాడు మొబైల్ ముఖం చూడన్నాడు. భార్య అడిగితే ఈడంట, భార్య అడిగితే ఈడంట, పిల్లలు అడిగితే ఈడంట. ఈ వర్షాకాలం వచ్చిందంటే 4-5 కవర్లు వేస్తాడంట ఫోన్కి. చూసారా అలాంటి పిచ్చోళ్ళని? చూసుండ్రు, నేను చూసున్నా, మీరు చూసారు లేరు. 4-5 కవర్లు వేస్తాడు. పొర్రపాటుని ఎక్కడన్నా పెట్టి ఎవరన్నా దాన్ని చూద్దామని తాకిన తగపాక అంటాడు. అంటే మొబైల్ తోడుగా ఉందని చూసుకుంటారు చాలామంది. ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపుకు దేవుడు తోడే ఉండటం వల్ల అతను వర్ధిల్లేనంట. మనం దీవించబడాలి, ఆశీర్వదింపబడాలి, వర్ధిల్లాలంటే దేవుడు మనకు తోడే ఉండాలి. ఇప్పుడు దేవుని తోడు లేకుండా బ్రతికే వాళ్ళందరూ వర్ధిల్లలేరు, కష్టం. అదే పాత దరిద్రత, అన్నానికి కష్టము, వస్త్రాలకు కష్టము, ఏంటంటే ఇంటి బాడు కట్టుకునేది కష్టము, ఈఎంఐ కట్టేది కష్టము, లోన్లు కట్టేది కష్టము, ఏంటంటే అదే దరిద్రత, అదే కార్యాలు. ఎందుకంటే దేవుడు తోడుగా లేడు అక్కడ.
దేవుడు నీకు తోడై ఉంటే నువ్వు వర్ధిల్లుతావు, ఆశీర్వదింపబడతావు, దీవించబడతావు. దేవుని తోడు నీతో లేదు కాబట్టి అనేకమైన సమస్యల్లో నువ్వు గురవుతా ఉన్నావు. అక్కడ యోసేపుకి దేవుడు తోడై ఉండటం వలన అతను వర్ధిల్లుతున్నాడు. ఎక్కడికి పోయినా, పనికి పోయినా, ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్ళినా, ఎక్కడికి పోయినా డెవలప్మెంట్ అవుతానే ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఆ చోట్లో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటూనే ఉన్నాడు. అట్ల తర్వాత రాయపడింది, ఆ కింద భాగం కూడా చదివేస్తాను చూడండి. 2వ వాక్యము, యెహోవా అతనికి తోడై ఉండెనునని అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెనని. ఏ పని చేసినా ఆ పని గుడ్. ఏం గుడ్? ఏ పని చేసినా పర్ఫెక్ట్. ఎందుకంటే దేవుడు తోడుగా ఉండి మంచి ఆలోచనలు నేర్పిస్తాడు. మన ప్రభుకు ఉంది కదా ఆలోచన కర్త. ఎవరైనా ఆలోచన కర్త. నీకు జ్ఞానం కొదువైన ఎడల నన్ను అడుగుము, నేను నీకు ఇచ్చేదను. అప్పుడు మన దేవుడు ఎవరు? ఆలోచనకర్త, జ్ఞానం ఇచ్చే దేవుడు. యోసేపుకి వచ్చి ఐగుప్తి కల్చర్ తెలియదు, ఆ ఊరు పద్ధతులు నాకు తెలియదు. ఇప్పుడు నేనున్నానండి, ఇప్పుడు నేను పోయేసేసి నాకు తెలిసి ఇండియా ఫుడ్ నాకు తెలుసు. అన్నము, పప్పు, రసము ఇవన్నీ తెలుసు నాకు. ఇప్పుడు నేను చైనీస్కి పోయినాను, అక్కడ అలవాట్లు నాకు తెలియదు. అక్కడ అందరూ 2 పొలాలతో తింటారు. ఇప్పుడు నన్ను పొలాలతో తినమంటే తింటానమ్మా? ఈ పొలాలు ఎట్లా తినేదని అనుకుంటాం మనం. పొలాలు 2 పొలాలు వాళ్ళకి ఉంటాయి, అది గెంటి. ఏం తినాలన్నా 2 పొలాలతోనే తింటారు వాళ్ళు. ఇక్కడ మనం చేయి పెట్టి తినే అలవాటు ఉంది, అక్కడ వాళ్ళు పొలాలతో తింటారు, పొరక పొలాలు లాగా ఉంటాయి. ఇప్పుడు ఆ ఊరి కల్చర్ నాకు తెలియదు. అయితే యోసేపు కూడా అదే సేమ్ ప్రాబ్లం. ఆ ఊరు పద్ధతులు ఏమే కూడా తెలియదు. అయితే దేవుడు చక్కగా జ్ఞానం ఇచ్చి ఆ ఊరు పద్ధతుల ప్రకారంగా బ్రతికేది, నేర్చుకునేది, అతను చేసే కార్యాలన్నీ కూడా ఏం చేశాడంట? సఫలము చేసేసాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా నువ్వు ఏ పని చేసినా, ఏ పనికి వెళ్ళినా ఆ పనిని దేవుడు ఏం చేస్తాడంటే సఫలం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, కృపచేత నింపుతాడు. ఎందుకంటే నువ్వు వర్ధిల్లాలంటే, నువ్వు చేసే ప్రతిదీ ఆశీర్వదింపబడాలంటే ఆయన నీకేమై ఉండాలి? తోడై ఉండాలి. ఆమేన్. చాలామంది నా భార్య ఉంటే చాలు, నాకు మా ఇంటి ఆయన ఉంటే నాకు చాలు, నా పిల్లలు నాకు ఉంటే చాలు, జీవితం అంతా అట్లా అనుకుంటారు. ఎవ్వరూ ఎప్పుడూ నిరంతరంగా తోడై ఉండలేరు. తోడై ఉండే ఒకే ఒక దేవుడు మన యేసయ్య. ఆయన ఒక్కడ మటుకుదా. మనం వ్యాధిలో పడకలో ఉన్నా కూడా పిల్లలు ఇట్లా ముక్కు మూసుకొని వస్తారు. మనం ఏదన్నా తీరని రోగం ఏదన్నా వచ్చింది అనుకోండి, మనల్ని కడగా చూస్తారు. మన కరోనా వచ్చినప్పుడు తెలుసు కదండి మనకంతా. కరోనా వచ్చినప్పుడు నా భార్య కరోనా వచ్చిందంటే భర్త ఏం చేశాడు? 10 అడుగులు దూరంగా ఉన్నాడు. అంతకుముందు అబ్బా నీలాంటి అమ్మాయి లేరు, ఎంత అందంగా ఉండవు నువ్వు అట్లని పొగిడేవాడు. కరోనా అనే జబ్బు వచ్చేలాగా 10 అడుగులు దూరంగా ఉన్నాడు. అమ్మాయి అక్కడే ఉండు, ఆ గిన్నె తీసుకొని పో, ఆ నీళ్ళు తీసుకెళ్ళు అని అక్కడే లాంగ్ డిస్టెన్స్ మెయింటైనింగ్. అప్పుడు చూడండి, ఎవరైనా ఎప్పుడైనా ఎడబాయొచ్చు, అయితే దేవుడు మాత్రం ఎప్పుడు మనకు తోడై ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ప్రభు మనకి ఏమై ఉంటాడంటే తోడై ఉండంటే మనం ఏం చేస్తాం? వర్ధిల్లుతాం. మంచి ఆలోచనలు చెప్పి మన కార్యాలన్నీ ఏం చేస్తాడు? ఆయన సఫలం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఓకే, 3వ చూద్దాం. 3వ వాక్యం, ద్వితీయోపదేశ కాండం ఉభాగం 31వ అధికారం 8వ వచనం. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయము 8వ వాక్యం. తెలుగులో, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడే ఉండును.
నిన్ను విడవడు ఎడబాయుడు, భయపడకము, విస్మయము నొందకము. ఇశ్రాయేలీయుల ఎదుట అతనితో చెప్పిన చాలు. ఇక్కడ నీ ముందర నడుచువాడు యెహోవాయే. ఏమని రాయపడి ఉంది? నీ ముందర నడుచువాడు యెహోవా. అంటే నీ ముందు నడిచేది ఎవరంటే యెహోవా. మొదట ఏం చెప్పినాను? ఆయన నిన్ను విడవడు ఎడబాయడు. రెండోది ఏం చెప్పినాను? ఆయన నీకు తోడై ఉంటాడు. ఇప్పుడు మూడేది, ఆయన నీ ముందర ఉంటాడు. ఎందుకు దేవుడు ముందు ఉండాలి తెలుసా? నీకు శత్రువులు ఎక్కువగా ఉంటారు, నీకు విరోధంగా చేతబడులు చేసేవాళ్ళు ఉంటారు, నీకు విరోధంగా కార్యాలు జరిగించే వాళ్ళు ఉంటారు. వారిని జయించాలంటే ఆయన నీకు ముందుండాలి. వారిని ఓడించాలంటే, వారి దగ్గర నుండి నువ్వు తప్పించబడాలంటే నువ్వు కాదు ముందుండాల్సింది. నువ్వు ముందున్నవంటే ఓడిపోతావు. ఆయన నీకు ముందుండాలి, ఆయన ముందు నిలబడుకోవాలి నీకు ముందు. కాబట్టి దేవుడు మూడేదిగా ఆయన అంటాడు, నేను నీకు ముందు ఉంటాను. ఎక్కడ ఉంటాను? నీకు ముందున్నాను అనుకో, ఎక్కడ ఏ రాయి తట్టుకుని నువ్వు కింద పడవు, ఏ బురదలో కాలు పెట్టవు, ఎలాంటి ఇబ్బందులు ముళ్ళులు గుచ్చుకోవు నీకు. ఎందుకంటే నేను ముందున్నాను కాబట్టి ఏ అపాయము నీకు రానికుండా నేను అవన్నీ అడ్డుపరుస్తాను, అవన్నీ తొలగిస్తాను, అవన్నీ తొలగించుకుంటా నేను ముందుకెళ్తాను. నా వెనక నువ్వురా అంటాడు. చాలామంది ఏం చేస్తారు సార్? దేవుడా నువ్వు వెనకాలరా, నేను ముందు పోతాను అంటారు. ఏంటంటే చాలామంది దేవుడా నువ్వు వెనకాలరా, నేను ముందు పోతాను అంటారు. ఆయనకి చెప్పిస్తారు కొందరు, ఆయనకే తెలివితేటలు నేర్పిస్తారు కొందరు. అట్లా ఉన్నారు బైబిల్లో. ఒక రోజున యేసయ్య ప్రార్థన చేస్తూ ఉంటే అకస్మాత్తుగా ఏలియా మోషే దిగొచ్చారు. ప్రకాశమయమైన వెలుగు. దేవుడు మాట్లాడుతున్నాడు ఆ కొండ మీద, మోషే దగ్గర, ఏలియా దగ్గర. యెరూషలేములో నన్ను ఎట్టటి శ్రమ పెట్టబోతున్నారు, నాకేమేం జరుగుతాయి అన్న విషయాలు చెప్తా ఉంటే వీళ్ళు ఏం చేశారు తెలుసా? అది చూశారు శిష్యులందరూ. చూసేసి, అయ్యా ఇంకెక్కడికొద్దు మన సేవ, ఏ ఊళ్ళకి పల్లెలకి మనం తిరగకూడదు ఇకనట. ఏమంటున్నారు? ఎవరికి? ఏసై దగ్గర అంటున్నారు, ఏ ఊళ్ళకి తిరగొద్దయ్యా మనమా, ఇక్కడ నీకు ఒక గుడి కట్టిస్తాం, మోషేకు ఒక గుడి కట్టిస్తాం, ఏలియాకు ఒక గుడి కట్టిస్తాం, ఆడాడు ఉండిలు పెడతాం. రే ఈ కొండ మీద మోషే ఏలియా వెలిసిండ్రా అట్టంటే ప్రజలు వాళ్ళే వస్తారు, కానుకలు దండిగేస్తారు, ప్రార్థనలు చేసుకుంటారు. మరి మనం ఆ ఊళ్ళు ఈ ఊళ్ళు తిరగాల్సిన అవసరం లేదమ్మా అని అంటున్నారు వాళ్ళు. ఇక తిరగాల్సిన అవసరం లేదు, యేసయ్యకే ఐడియా ఇచ్చేవాళ్ళు. అక్కడ ఏం జరిగిందన్న సంగతి మీకు ఎవరికన్నా తెలుసా? నెక్స్ట్ ఏం జరిగింది చెప్పండి, టక్కుని చెప్పండి. ఏంటంటే ఎప్పుడు ఆ వాక్యం చదవలేదా మీరు? ఓరే ఇటువైపు బైబిల్ కళ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మీరు చెప్పండి అయ్యా. ఆ తర్వాత ఏం జరిగింది అక్కడ? ఏంటండి మౌనంగా ఉన్నారు? ఒక మేఘం వచ్చిందంట, వాళ్ళు మాట్లాడుతూ ఉండేటప్పుడు వారి మీద కమ్మిందంట. ఒక శబ్దమైన పడింది పరలోకంలో నుండి, హాయ్ ఆయన నా ప్రియ కుమారుడు, ఆయన నా ప్రియ కుమారుడు గనుక ఆయన మీతో ఏం చెప్తున్నాడో అది మీరు చెయ్యండి. అట్లన్న ఒక శబ్దం వచ్చింది. ఎక్కడోళ్ళు అక్కడ కింద పడిపోయారు, పట్టని లెగి చూస్తే ఏందిరా ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది అన్న ఆలోచన అయిపోయింది. ద రీజన్, దేవుడికే మనం ఐడియాలు ఇవ్వకూడదో. ఈ మాట రాంగానే ఆగిపోయేశారు వాళ్ళు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు గమనించాలి, ఆయన మనకు ముందున్నాడంటే మనకి శత్రువులు చాలామంది. మన మొదటి శత్రువు ఎవరు తెలుసా? సాతానుడు. వాడు ఏదో ఒక రకంగా మనల్ని బలహీనపరిచేది, పాపంలోకి తీసుకెళ్ళేది, రకరకాలైన కార్యాలు చేస్తూ ఉంటాడు మనందు. ఈ లోకంలో ఆ రంగులు వేసుకుని తిరిగే వాళ్ళు వెనకాల వాడు. ఎందుకంటే ఆల్రెడీగా వాడికి వచ్చి ఫ్రెండ్స్ అయిపోయారు వాళ్ళందరూ.
ఫ్రెండ్స్ కానోళ్ళు ఎవరు తెలుసా? మనం ప్రార్థనకు పోయేవాళ్ళు, ప్రార్థనలు చేసుకుంటాం. ఇప్పుడు మనకు మొదటి శత్రువు ఎవరంటే అపవాదైన సాతానుడు. వాడు ఎలాగైనా మనల్ని ప్రార్థనకు పోనీయకుండా ఆటంకం చేస్తాడు. ఎలాగైనా దేవుణ్ణి వెంబడించకుండా, ఆత్మీయతలు ఎదగనీయకుండా ఏదో ఒక రకంగా మనల్ని ఇబ్బందులు పెడతానే వస్తాడు జీవితం అంతా. ఆ మొదటి శత్రువుని జయించాలంటే నీ వల్ల కాదు, ఆయన ముందుండాలి. ఎవరుండాలి? ఆయన నీకు ముందుండాలి. రెండో శత్రువు ఎవరంటే మన శరీరం, మన దేహం. చూసినల్లా కావాలంటది ఈ కళ్ళు, ఈ మనసు, ఈ హృదయం, మన బాడీ. రెండో శత్రువు ఎవరు తెలుసా? ఈ శరీరం మనకు ఒక శత్రువు. ఇది గుట్టుగా ఉండనే ఉండదు, చూసిందల్లా కావాలంటది. లేనిపోయిన కోరికలు అన్నీ ఉంటాయి. ఆశపోతనానికి అద్దు లేని ఒక బతుకు ఈ శరీరానికి ఉంటాయి. మనకు రెండో శత్రువు. దీనివల్ల చాలామంది దేవునికి దూరం అవటం, ప్రార్థనకు దూరం అవటం, ఈ లోక కార్యాలని నేర్చుకోవటం. ఈ శరీరం అంటది, రే ప్రార్థనకి ఎదిగిపోతావు రా, ఆడ ఏముందని పోతావు, సినిమాకు పో, చప్పలు కొట్టుకొని పిగిలి కొట్టచ్చా, ఆడ ఏడు తిరిగి గళ్ళిళ్ళో అడే సరదాగా ఉండో. ప్రార్థనకు పోతే ఏముంటారు అక్కడ? ఎప్పుడు పాపం చెప్తారా, ఎప్పుడు పాపాలే చెప్తారా వాళ్ళు. అక్కడ పోబాకరా, అక్కడ పోతే నీకు సంతోషం రాదు. నువ్వు ఎక్కడ పోవాలంటే లోకరీతిగా వెళ్ళు, నీ శరీరం ఇష్టపడినట్లుగా. బైబిల్లో ఉంది కదా, బైబిల్లో ఒక మాట ఉంది. ఏమన్నారంటే ప్రసంగి రాసిన గ్రంథం 12వ అధ్యాయం 13. ఒక్క చదవండి అయ్యా, చదవండి. 12వ అధ్యాయము 13లోనే ఉంటుంది అనుకో, 12 అనుకుంటాను. చూడండి ఒక సెకండ్, త్వరగా చదవండి అయ్యా, కొద్దిగా వినిపించండి ఆయన. నీ దృష్టి ఒక చొప్పున నీ ఇష్టాన ప్రకారంగా జీవించేది. అది చదవండి అయ్యా. ఒరే ఏం చేస్తున్నారమ్మా మీరు? రెఫరెన్స్ చెప్పేసి 11:9. నీ యవనుడా, నీ యవన కాలమందు సంతోషంగా ఉండు. సంతోషం అంటే అంత మందు కొట్టు, ఒక్కలేగి, బీడీల్లాగు, సిగరెట్లలాగు, గంజాలాగు, సినిమాలకు పో, ఎంజాయ్ చెయ్యి, లైఫ్ అంతా బాల్య బ్రహ్మాండంగా చూసుకో. నెక్స్ట్, యవనుడా నీ యవన కాలమందు నీ హృదయం ఒక తప్పు చదువుతున్నావు, సంతృష్టిగా ఉండనేమో. ఎప్పుడు నీ లోపల జాయ్, ఎప్పుడు సంతోషముతో, ఆనందముతో ఉప్పొంగే కార్యాలు ఎప్పుడు ఉంటూనే ఉన్నాయి. యవనస్తులందరూ చూడండి అర్థం ఉండరు. యవనస్తులందరూ ఎట్టున్నారు? బైక్ దోలరా అంటే బైక్ మామూలుగా దోలరు అంటారు. ఏడొక దగ్గర కాళ్ళు చేతులు కొట్టుకొని వచ్చి అమ్మా అంటారు. చూడండి, వాళ్ళు ఏది చేసినా ఈ గేద ఉంది కదా, గేద ఈ పాలు పిండిన తర్వాత ఈ గేదను ఏం చేస్తారంటే వదలుతారు, కట్టి వదులుతారు. అది చూడండి, అది వెళ్తుంది. అది వెళ్ళేటప్పుడు దాన్ని చూడాలి మీరు. అది ఎట్ట వెళ్తుంది అంటే అబ్బా బ్రహ్మాండంగా వెళ్తుంది. తాగేటప్పుడు కూడా మామూలుగా తాగదు అది, అట్లా ఉంటుంది. అప్పుడు యవనస్తుడు కూడా ఎప్పుడు తన గుండెల్లో ఇలాంటి కార్యాలు లోపల ఉంటాయి. నెక్స్ట్, నీ కోరిక చొప్పున నువ్వు ఏమేమి కోరికలు ఉన్నాయో అన్నీ చేసుకో అంటుండ దేవుడు. అందరు అలా ఏంట్రా ఫాస్ట్ ఇట్లా చెప్తున్నారు అనుకునేరు. దాని కింద భాగం చదువుతుందా మీకు చెంప దెబ్బలు ఉంటాయి. నెక్స్ట్ చదవండి. నీ కళ్ళు ఏదేది చూస్తుందో, సినిమా చూడమంటుందా చూడు, సీరియల్ చూడమంటుందా చూడు. నీ కళ్ళు ఏమేమి చెప్తుండే? పాడైన పుస్తకాలు చదవమంటుందా చదువు, పాడైన బొమ్మలు చూడమంటుందా చూడు. నీ కళ్ళు ఏమేమి ఆశిస్తుందో అన్ని చేయి అంటుంది. నెక్స్ట్, ప్రవర్తింపుము వీటన్నిటిని బట్టి దేవుడు ఒకరోజు నీకు న్యాయం తీర్చే రోజు ఉందన్నది మరిచిపోబాక అంటున్నాడు.
చప్పలు కొట్టండి చెప్తాను. నువ్వు ఎన్ని చెయ్యి, ఒకరోజు నీకు తాళ మీద నరుకుని ఒక దెబ్బ ఉంది, అది మర్చిపోబాక అంటుండ. పాపానికి జీతం మరణం, అది మర్చిపోబాక. అన్నీ జ్ఞాపకం పెట్టుకో, ఇవన్నీ నువ్వు చెయ్యి. అయితే ఒక్కరోజు నీకేముంది, జడ్జిమెంట్ ఉంది. దేవుడు నిన్ను లెక్కడుగుతాడు, అన్ని లెక్కడుగుతాడు నిన్ను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శరీరాన్ని జయించాలంటే మన వల్ల కాదు. మన దేవుడు మనకు ముందున్నాడంటే ఆయన మన దృష్టిని కాపాడుతూ, మన దేహాన్ని కాపాడుతూ చక్కగా మనల్ని ముందుకు నడిపిస్తాడు. నేను నీకు ముందై ఉంటాను అంటున్నాడు, నీ ముందర నడుస్తాను అంటున్నాడు. మూడో శత్రు ఎవరంటే, ఈ సొసైటీలో మనకు శత్రువులు ఉంటారు. బైబిల్లో రాయబడి ఉంది, నీ ఇంటి వారి నీకు నీ శత్రువులు. నీ ఇంట్లోని నీకు శత్రువులు ఉంటారు. నీ దగ్గరే బాగా మాట్లాడినట్టుగా, నీ దగ్గరే మంచిగా ఉన్నట్లుగా ఉంటారు. మళ్ళీ వాళ్ళ దగ్గర గుసగుసలు, సైగులు ఉంటాయి. నేను చెప్తాను మీకు ఒక మాట, యథార్థవంతులు యథార్థంగా మాట్లాడతారంట. ఈ సైగులు చేసే వాళ్ళని నమ్మబాకండి, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. దేవుని బిడ్డలారా, మీకు చెప్తున్నాను, ఈ కళ్ళతో సైకిల్ చేసేవాళ్ళని, ఈ రకరకాలుగా సైకిల్ చేసే వాళ్ళ దగ్గర కాస్త జాగ్రత్తగా గుట్టుగా ఉండండి. సీక్రెట్ అంటే ఇట్స్ నో ప్రాబ్లం, ప్రాముఖ్యమైనది సీక్రెట్, అందరి ముందు ఇది మనం చెప్పకూడదు అన్నప్పుడు ఇట్స్ నో ప్రాబ్లం. అది ప్రతిదానికి సైకిల్ చేస్తూ ఉండే వాళ్ళ దగ్గర మీరేం చేయాలా, జాగ్రత్తగా ఉండాలి. ప్రతిదానికి సైకిల్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరన్నా నీళ్ళు ఇచ్చిండ్రు అనుకోయా, నీళ్ళు ఇచ్చిండ్రు, మనం నీళ్లు తీసుకొని వాళ్ళు వెనకాల తిరిగిపోతున్నప్పుడు అటన్ని మనకు మీకు అర్థమైపోవాలి. అటన్ని మనకు వాళ్ళు డేంజర్ ఫీల్ అవ్వ. ఎప్పుడెప్పుడు నిన్ను కోలొద్దమ్మా, ఎప్పుడెప్పుడు నువ్వు నాశనం అవ్వాలన్నా, ఎప్పుడెప్పుడు నీ జీవితము భంగమైపోవాలన్నా అన్న ఇష్టపడే వాళ్ళు. అలాంటి వాళ్ళ దగ్గర మీరు ఎట్టుండాలంటే జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళందరూ మీకు శత్రువులు. ఎందుకంటే ఆయన ముందుంటేనే నువ్వు ఎన్ని గెలవగలుగుతావు. ఆయన నీకు ముందు ఉండాలి. ఆయన ముందున్నాడంటే ఇలాంటి శత్రువులు నీ మీద చేతబడులు చేసేవాళ్లే కానీ, నీ మీద పగబట్టిన వాళ్ళే కానీ, నీకు కీడు చేయాలనుకున్న వాళ్ళే కానీ, నీకు విరోధంగా ప్రవర్తించే వాళ్ళే కానీ ఎవ్వరున్నా ఆయన ముందున్నాడు కాబట్టి ప్రతిదీ జయించుకుంటా నిన్ను క్షేమంగా నడిపిస్తాడు. చప్పలు కొట్టండి, ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎప్పుడు మనకు ముందు ఉండాలని మనం ఏం చేయాలా, ఇష్టపడాలా. అదిదా ప్రభు అంటాడు ద్వితీయోపదేశ కాండంలో 8వ వాక్యం ఇంకొకసారి చదువుదాం. నీకు ముందు నడుచువాడు యెహోవాయే. ఆయన ముందు నీకున్నాడంటే ఏ యాక్సిడెంట్లు అవ్వు, ఏ ఇబ్బందులు రావు. చూడండి, నాకు కూడా చాలా యాక్సిడెంట్లు జరిగి ఉండే, నేను కాదని అనటం లేదు. ప్రతి యాక్సిడెంట్లో నేను కాపాడబడి ఉండే, ప్రతి యాక్సిడెంట్లో కాపాడు. నేను చిన్నప్పుడు ఇస్త్రీ బాక్స్ అంగట్లో పని చేశాను. ఆయన చేసే పని కుమారమ్మ వాళ్ళ ఇంటి ఎదురులో ఉంటుంది అది. ఒక ఆయన ఆయన ఒక బండి నిలబెట్టుండి, లారీ బంక్ ఎట్టుంటుంది కాబట్టి ఆ సైడు లారీ ఉంటే ఈ సైడ్ ఉండే వాళ్ళకి కనపడుతుందా? కనపడదు. నేను వేస్తా ఉన్నాను, ఆ లారీలో పిల్లలు ఏదో ఆడేసేసి రాయి ఏదో తీసేసింది. ఆ కింద లారీ టైర్ రాయి అది డౌన్లో ఉంటుంది. లారీ బయలుదేరి నేరుగా నేను ఇస్త్రీ వేస్తున్న బంకుందా అటు గుద్దుతుంది. గుద్దిందంటే నేను పచ్చడి అయిపోయాను. వెనకాల బిల్డింగ్ ఉండేది. ఆ లారీ ఓనర్ ఆ టయానికి వచ్చిండు, ఆ బండి కదిలేదు చూసి నేరుగా బండి లోపలికి ఎక్కకుండా చేతితోటి బ్రేక్ వేసిండు. బండిని గుద్దింది. అయితే కొద్దిగా నేను వెంటనే ఇక్కడ ఆయన చేసే ఈ ప్లేట్ని అటు పైకి అనేసి అటు వచ్చేసినాను. అందరి శబ్దాన్ని చూసి బండి ఆ బంక్ అట్ అయిపోయింది. నేను
అందరూ అడుగుతున్నారు, నీకు ఏమన్నా గాయాలు తగిలినాయా, చూడు చెక్ చేయి అంటుంది. ఒక్క గాయం కూడా లేదు. బంకు డ్యామేజ్ అయిపోయింది. లారీ గుద్దటం ఏంటి, కాపాడబడటం ఏంది. మరొకసారి పాపని స్కూల్ నుంచి తీసుకొస్తున్నాను స్టాన్లీ హాస్పిటల్ దగ్గర. ఒక డాక్టర్ తెలియకుండా స్పీడ్గా కట్ చేసేదానికి వస్తుంది. నేను బస్సులన్నీ వరుసగా ఉండటం వలన గ్యాప్ ఉందని చెప్పి బండిని స్పీడ్గా తీసుకెళ్తున్నాను. ఆమె రావటం ఆమెను వేసి ఒక్క గుద్దు అని చూడండి. నా బండి లేదు, నేను పాపని సేవ్ చేయాలని పాపను మాత్రం ప్రార్థనని, అప్పుడు ఎల్కేజీ యూకేజీ నాకు ఐడియా లేదు, యూకేజీ. నేను పాపను మాత్రం తల మీద చేయట పెట్టేసేసి బండి వదిలేసేసి డబక్కని కింద బండ 100 మంది చేరింది. నా బండి ఫ్రంటేజ్ పోయింది. ఆమె డాక్టర్ ఆమె పడిపోయింది. ఆమె లెగిసి వచ్చి మా ఇద్దరిని చూస్తుంది, రండి ఏదైనా దెబ్బలు తగిలినాయా చూడండి. ఒక్క దెబ్బ కూడా లేదు. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాటలని చెప్తున్నా తెలుసా? మన ముందుండేది ఎవరు? యేసయ్య. ఆయన ప్రతి నిత్యం మనల్ని ఏం చేస్తాడు? కాపాడుతాడు. పెద్ద యాక్సిడెంట్లు నేను చెప్పినవన్నీ పెద్ద ఇవన్నీ. ఇంకొక మాట కూడా చెప్పాలి మీకు. నాకు పెళ్ళి పత్రికలు పంచేదానికి ఆంధ్రాకి పోయాను. ప్రశాంత్ అనే ఒక ఫ్రెండ్ ఉన్నాడు నాకు, వాడిని తీసుకెళ్ళాను. సింగరాయకొండలో దిగి సింగరాయకొండలో రాత్రిలో ఆటో పట్టుకున్న తర్వాత రాత్రి అదే పినాకినికి వెళ్ళాను అనుకుంటున్నాను. ఒక 7 ఉంటుంది టైం. ఎక్కితే ఈ ఆటో తోలేవాడు తాగుబోతుడు. అందరిని ఎక్కించుకొని బోధలో ఎట్టంటాడు తోలుతున్నాడు. మా గుండెల్లో మాకు వచ్చి ఒక మాదిరి అయిపోయినాం. ఇద్దరం దేవుని బిడ్డలం కాబట్టి తెలివిగా ఆలోచన చేసినాం. వాడు అన్నాడు, వీడేదో డేంజర్గా ఉన్నాడని. అట్టయితే వాడిని వదిలేయి, మనం వేరే బండి పట్టుకుందాం, దిగో ఆప్ అన్న. ఏమన్నా వెళ్ళిపోవచ్చు అన్న, 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు అన్న కందుకూరికి. ఏందన్నా అన్నాడు. ఒరే నువ్వు బోరా, ఎంతరా ఛార్జీలు అన్న. పలానా ఏదో తీసుకెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో అన్న. వెనకాల ఇంకొక ఆటో పట్టుకున్నా. ఆ ఆటో వాడిని ఫస్ట్ చూసినాం తాగుండా. మస్ట్ వాడికి మాటలు ఇయ్యి అన్న. ఫ్రెండ్కి దగ్గర ఏమన్నా, వాడికి మాటలు ఇయ్యి ఫస్ట్ అన్న. ఎంత దూరం పోతుండో, ఎంత సమయం పడుతుంది, మాకు వాడి బండ్లు దొరుకుతాయి, అట్లా మాటలు ఫస్ట్ అన్న. వాడు మాటలు ఇచ్చినప్పుడు అడిగినా, ఎరా తాగుండా? లేదు. ఎక్కేసినాం. మేము ఎక్కి కొద్ది దూరం పోయిన తర్వాత మాకు ముందు పోయిందిలో మేము ఎక్కిళ్ళ బండి లారీని గుద్ది యాక్సిడెంట్ అయ్యి అందరూ గాయాలతో కూర్చొని ఉన్నారు. ఎంత గొప్ప కార్యాలండి. అట్నే చూస్తా పోతున్నాం. వాళ్ళందరూ గాయాలతో ఉండేది. ఎందుకంటే అక్కడ స్ట్రీట్ లైట్లు ఉండవు. అక్కడ మీకు తెలుసు అయ్యేది స్ట్రీట్ లైట్లు ఉండవు. మన చెన్నైలాగా స్ట్రీట్ లైట్లు అంతా ఉండవు. మేమిద్దరం అనుకున్నాం, రే ఈరోజు దేవుడి ద్వారా మనల్ని కాపాడిండు, లేకపోతే మనం కూడా ఆ గాయాలతో ఆడాడ కూర్చి పండుకొని ఉంటారా అట్లా అని చెప్పి. ది రీజన్ మన దేవుడు ఎవరంటే మనకు ముందున్నాడంటే ప్రతి నిత్యం మనల్ని ఏం చేస్తాడు? కాపాడుతానే వస్తాడు. 3 కార్యాలు చెప్పాను. మొదటిగా దేవుడు నీకు ఏమై ఉంటాడంటే నిన్ను విడవడు, ఎడబాయడు. 2ేది ఆయన నీకు తోడై ఉండి నిన్ను వర్ధిల్లింపజేస్తాడు. 3ేది ఆయన నీకు ముందుండి పోతాడంట, నడుస్తాడంట. ఈ 3 కార్యాలను బట్టి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. అందరు పైకి లేచిన పడుకోండి. ప్రార్థన చేద్దాం. అందరం తలలోంచి ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో మనం అందరం ప్రేయర్ చేయండి. ప్రభువా, ఈ సంవత్సరం అంతా నన్ను వదిలిపెట్టబాకయ్యా, నన్ను ఎడబాయి బాక నాయన. అందరూ నన్ను వదిలిపెట్టిపోవచ్చేమో కానీ నువ్వు నన్ను వదిలిపెట్టబాక నాయన అని దేవుణ్ణి అడగండి. అందరూ అడగండి. అందరు నోళ్ళు తెరిచి అడుగుతాం. దేవుణ్ణి అడుగుదాం. ప్రభుని అడగండి. అందరం అడుగుదాం. నువ్వు నాకు ఎప్పుడు తోడై ఉండు నాయన. నీ తోడు ఉంటే నేను ఎక్కడికి వెళ్ళినా నేను వర్ధిల్లుతాను నాయన. నేను ఎక్కడికి పోయినా ఆశీర్వాదకరంగా ఉంటానయ్యా. నేను చేసే కార్యాలన్నీ కూడా దీవెనగా మార్చబడతాయి. ప్రభువా, నీ తోడు నాకు కావాలి. నువ్వు నాతో కూడా రా నాయనా, నాకు తోడుగా రా. ఇశ్రాయేలీయులకి తోడుగా పోతివే, అగ్నిస్తంభముగా మేఘస్తంభముగా తోడుగా వెళ్ళితివే, నాకు తోడుగా రాయ్యా అని దేవుణ్ణి అడుగుదాం. మనం అందరం అడుగుదాం. నా ముందర నువ్వు ఉండు ప్రభువా. నాకు శత్రువులు ఎక్కువ మంది ఉన్నారు, నాకు విరోధులు ఎక్కువ మంది ఉన్నారు.
అపవాదైన సాతాను నా విశ్వాసం నుంచి ఎప్పుడు నన్ను కిందకి దిగజార్చాలనుకుంటున్నాడు. ఆత్మీయుల నుంచి ఎక్కడ పడేద్దామని అనుకుంటున్నాడు. అయ్యా, నా శరీరం నాకు ఒక శత్రువు కాబట్టి నాకు ముందు నువ్వు ఉంటే నేను క్షేమంగా నడవగలుగుతాను నాయన. అందరం ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో మనం అందరం ప్రార్థన చేద్దాం. ప్రభుని మనమందరం స్తుతిస్తూ నాలో నీవుండుటే నీలో నేనుండుటే నా ఆత్మీయానుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. నాలో నీవుండుటే నీలో నేనుండుటే నా ఆత్మీయానుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందినా. అందరూ చెప్తాం. ఆహా నా ధన్యత. అవును ప్రభువా, ఏ అర్హత లేని నా జీవితంలో ఎంత ధన్యతనిచ్చావా. అందరూ హృదయాలు విప్పి ఆహా నా ధన్యత. ఏమని వివరింతును ఏమని వివరింతును, నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. ఆహా నా ధన్యత. అవును నాయనా, నిన్ను విడవను ఎడబాయినంటివే ప్రభువా. నేను నీకు తోడై ఉంటానంటివే అయ్యా. నీ ముందర నేను నడుస్తానంటివే ప్రభువా. ఏ అర్హత లేని నాకు ఇంత ధన్యతను ప్రసాదించిన దాన్ని బట్టి ఆహా నా ధన్యత. ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును ఏమని వివరింతును, నేనెందుకని నీ సొత్తుగా, నేనెందుకని నీ సొత్తుగా మారితిని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. అవును నాయన, ఏ అర్హత లేని నా బ్రతుకులో, ఏ ఎన్నిక లేని నా జీవితంలో మాతో కూడా ఉండాలని ఇష్టపడుతున్న దేవుడు, నేను నిన్ను విడవను ఎడబాయిని అంటున్న దేవుడివి. అందరూ మమ్మల్ని ఎడబాస్తారయ్యా. మా డబ్బు ఒకరోజు మమ్మల్ని వదిలిపెడుతుంది, మా ఆస్తులు మమ్మల్ని వదిలిపెడతాయి, మాకు కలిగిన యావత్తు ఒకరోజు మమ్మల్ని వదిలిపెట్టిపోతాయి అయ్యా.
నువ్వు ఒక్కడవే వదిలిపెట్టని దేవుడివి, నేను ఎడబాయును అంటున్న దేవుడివయ్యా. ఎల్లప్పుడూ నా జీవితంలో మీరు ఉండండి ప్రభువా. నేను నీకు తోడై ఉంటానన్న దేవుడివి. నీ తోడు నాకుంటే నేను ఎక్కడికి వెళ్ళినా వర్ధిల్లుతానయ్యా. నేను ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వదింపబడతాను ప్రభువా. నువ్వు నాకు తోడుగా రాయ్యా. ఈ సంవత్సరం అంతా నీ తోడు నాకు ఉంచునైనా. నీ ముందర నేను నడుస్తానంటున్న దేవుడు. నేను నడిచినానంటే ఓడిపోతానయ్యా. నేను నడిచినానంటే అపాయంలో చిక్కుంటానయ్యా. నా ముందర నువ్వు నడిచినవంటే నా మార్గాలన్నీ నువ్వు సరళం చేస్తావయ్యా. నాకు ముందు నువ్వు ఉండు ప్రభువా. నేను ఎల్లప్పుడూ నీ వెనకనే నడవాలి. నీ అడుగు జాడలు చూస్తూ నేను నడవాలయ్యా. ఆ కార్యం నాకు దయచేయి. నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. ఇంకా ఎవరు రెడీ అవ్వలేదేమో. కృప లేకుంటే బ్రతుకలేనయ్యా, నీవు లేకుంటే నేను జీవించలేను. వాయిస్ వినపడుతుంది. ట్రాకింగ్, అది ట్రాకేనా? పాట కాదు కదా? ఓకే. ఒక చరణం ఒక పల్లవి మటుకు పాడుకుందాము, సమయం లేదు కాబట్టి. నెంబర్స్ ఉన్నాయి. కరెక్ట్గా నీకు యాప్ ఉందా? ఫస్ట్ నుంచి
లేకుంటే బ్రతుకలేనయ్యా, నీవు లేకుంటే నేను అట్నే ఉంచేసా, ఇంకేం చేద్దాం, ఉంచి అయ్యా నెక్స్ట్ వీక్ చూసుకుందాం, విడిచేయి, అట్నే విడిచేయి, దాని మీదనే పాడదాం. కానీ సలేనయా, కృప లేకుంటే బ్రతుకలేనయా, నీవు లేకుంటే నేను జీవించలేనయా. నా మార్గం, నా సత్యం, నా జీవం నీవే, నా కొండ, నా కోట, నా దుర్గం నీవే. నా మార్గం, నా సత్యం, నా జీవం నీవే, నా కొండ, నా కోట, నా దుర్గం నీవే. కృప లేకుంటే బ్రతుకలేనయ్యా, నీవు లేకుంటే నేను జీవించలేనయ్యా. కృప లేకుంటే బ్రతుకలేనయ్యా, నీవు లేకుంటే నేను జీవించలేనయ్యా. యెహోవా నీవే నా ఆశ్రయ దుర్గము, ఆపత్కాలములో నా సహాయకుడవు. యెహోవా నీవే నా ఆశ్రయ దుర్గము, ఆపత్కాలములో నా సహాయకుడవు. అబ్రహామా భయపడకు, నీ కేడము నేనే, దయతో కృపతో పిలిచి ఉన్నాను. అబ్రహామా భయపడకు, నీ కేడము నేనే, దయతో కృపతో పిలిచి ఉన్నాను. కృప లేకుంటే బ్రతుకలేనయ్యా, నీవు లేకుంటే జీవించలేనయ్యా. కృప లేకుంటే బ్రతుకలేనయ్యా, నీవు లేకుంటే జీవించలేనయ్యా. సంఘ ప్రకటనలు ఈరోజు మనకి సాయంత్రంగా ప్రార్థన ఉంటుంది 6 గంటలకి. ఈరోజు 7వ తారీఖు గుర్తుందా ఎవరికైనా? ఈరోజు 7వ తారీఖు కాబట్టి ఈరోజు మనకి సంపూర్ణ రాత్రి ప్రార్థన అనేది ఉంది. సాయంత్రంగా 6 గంటల నుంచి 9 గంటల వరకు సాయంత్రం ప్రార్థన ఉంది. జ్ఞాపకం పెట్టుకోండి దేవుని బిడ్డలారా. ఈ వర్షము ఆగుతుందని నేను అనుకుంటున్నాను కాబట్టి ఎలాగనో ప్రయాసపడి రండి, దేవుడు మీకు తోడై ఉంటాడు. అట్ల తర్వాత ఈరోజు మరొక దినం మన కళావతి వాళ్ళ అబ్బాయి, పెద్ద అబ్బాయి ఎబినేసర్కి పుట్టినరోజు కాబట్టి దేవుడు ఆ బిడ్డని ఆశీర్వదించి దీవించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. మీకు అందరి కోసం కేక్ తీసుకొచ్చారు వాళ్ళు, అందరూ మీరు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఓకే.